డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు మోడల్ పేపర్ 5th గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 111. చూస్ ద లింకింగ్ వర్డ్ దట్ కెన్ బి యూస్ టు ఎక్స్ప్రెస్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకంగా వచ్చినప్పుడు, అంటే రెండు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసినప్పుడు ఎట్ వస్తుంది, సపోర్ట్ చేసినప్పుడు ఎట్ వాడాలి, సపోర్ట్ చేయకుండా దాన్ని వ్యతిరేకించినప్పుడు బట్ అనే దాన్ని వాడాలి. ఈ విధంగా గుర్తుంచుకొని కాంట్రాస్ట్ అన్నప్పుడు బట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద డాక్టర్ టుక్ ఆఫ్ హిస్ కోట్. టుక్ ఆఫ్ అంటే తీసేయటం, రిమూవ్ చేయటం. క్లీన్డ్ కాదు, వాష్డ్ కాదు, రిమూవ్డ్ అని వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఫోల్డెడ్ అంటే మడత పెట్టడం, అది కాదు. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ వుడ్ లైక్ ఎ కప్ ఆఫ్ టీ. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్. ఈ సెంటెన్స్ మనకేం చేస్తుంది? నాకు ఒక కప్పు టీ తాగాలనుంది. ఇది మనకేం చేస్తుంది? ప్రిఫరెన్సెస్ అంటే ప్రాధాన్యతన, లేకపోతే కంపల్షన్ అంటే బలవంతమా, ఆర్డర్ అంటే ఆర్డరా, ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటే మనం గతంలో అనుకున్నది ఫ్యూచర్లో జరగటం అనమాట. ఇదేం కాదు. ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత, కప్పు తాగాలి, ఇప్పుడు నాకు కప్పు టీ తాగాలని కోరికగా ఉంది అంటున్నాడు. ఇంపార్టెన్స్ అనమాట. 114. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ నౌన్ క్లాస్. ఇందాక నౌన్ క్లాస్ చాలా వస్తున్నాయి మనకి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ వెర్బ్ వచ్చిన తర్వాత, కంజంక్షన్ వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎట్లా ఉందో చూసుకోండి. ఈ సబ్జెక్ట్ హీ వచ్చింది, ది స్టూడెంట్కి హీ వస్తుంది, కాబట్టి హీకి హీ వచ్చింది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, దట్ బుక్ ఈజ్ నాట్ మైన్, ఇక్కడ కంజంక్షన్ రాలేదు. ఐ డోంట్ లైక్ దట్ బుక్, ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది, బుక్ అనేది ఇట్ అని వస్తుంది, చేంజెస్ వచ్చింది. కాబట్టి ఈ కంజంక్షన్ తర్వాత వచ్చినటువంటి సబ్జెక్టు ఈ మన సబ్జెక్ట్కి పోలి ఉంటే అది మన నౌన్ క్లాస్ అని మీరు ఎక్కువగా డిసైడ్ చేసుకోండి. ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ మెనీ లాంగ్వేజ్. ఇది ఎందుట్లో మనకి ఏమీ నౌన్ క్లాస్ ఏమీ రాలేదు, కంజంక్షన్ రాలేదు. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 115. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్సెస్ మనకి కామాలు వచ్చేసి అండర్లైన్ చేసిండు, అంటే సబ్జెక్ట్ని డిస్క్రిప్షన్ చేసిన తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కామా పెడతాడు. ఇట్లా కామాలు ఉన్నటువంటి సెంటెన్స్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అంటారు. కామాలు లేకుండా డిస్క్రిప్షన్ వచ్చినట్టయితే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. దీనిలో తప్పే లేదు. సబ్జెక్టు వెర్బ్ ఉండి టెన్స్ ఏర్పాటు చేస్తే ఫినిట్ క్లాసు. నాన్ ఫినిట్ అంటే సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ మాత్రమే ఉంటుంది, టెన్సెస్ ఏర్పాటు చేయదు. కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. సిట్ డౌన్ ఏ మొమెంట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ సెంటెన్స్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్, వెర్బ్తో స్టార్ట్ అయింది. విల్తో పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ వేయచ్చు. విల్ యూ ఆర్ వోంట్ యూ అనేస్తే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విల్ యూ వోంట్ యూ రాలేదు కాబట్టి దానికి సంబంధించింది వుడ్ యూ వచ్చింది కాబట్టి ఈ వుడ్ యూ అనేది కరెక్ట్ పెట్టుకోండి, లేనప్పుడు ఇట్లా చూసుకోండి. ఓకే, విల్ యూ వోంట్ యూ రావాలి యాక్చువల్గా. అక్కడ ఆ విల్ సంబంధించింది పాజిటివ్ క్వశ్చన్ వచ్చింది, నెగిటివ్. ఇట్లా సెంటెన్స్ పాజిటివ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, విల్ యూ కానీ వోంట్ యూ కానీ, వుడ్ యూ కానీ వుడెంట్ యూ కానీ ఇట్లా వస్తే మీరు చేసుకోండి, మిగతావి రావు, షల్ రావు. లెట్ వచ్చినప్పుడు షల్ వస్తుంది. 117. జంపింగ్ ద హార్స్ ద ఫార్మర్ రోడ్ ద. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ద ఫార్మర్ ఇచ్చిండు, అలాగే జంపింగ్ వెర్బ్తో ఇంగ్ ఫామ్ వచ్చింది. ఇది నాన్ ఫినిట్ క్లాస్. ఇది ఇట్లా సబ్జెక్ట్ లేకుండా ఇంగ్ ఫామ్తో వచ్చినట్టయితే, ఒకటే సబ్జెక్ట్ వచ్చినట్లయితే ఇది నాన్ ఫినిట్ క్లాస్, నో డౌట్ ఎట్ ఆల్. నాన్ ఫినిట్ క్లాస్ అని పెట్టేసేయండి. ఇట్లాంటి మీకు ఫినిట్ నాన్ ఫినిట్ వస్తూ ఉన్నాయి. అలాగే చూస్ ద కరెక్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటాడు. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది క్వశ్చనే కాదు, కంప్లీట్గా రాంగు. హెల్పింగ్తో వస్తాయి. డోంట్, డస్, డూ వచ్చింది. డోంట్ యూ లైక్ కాఫీ, డస్ హీ లైక్. డూ డస్ వచ్చినప్పుడు V1 రావాలి. ఇక్కడ డోంట్ పక్కన V1 వచ్చింది, ఇక్కడ డూ పక్కన V1 వచ్చింది, కానీ ఇట్లా ఎస్ ఫామ్లు రావు, ఓన్లీ ఎస్ లేకుండా వస్తాయి. అట్లా వస్తే కరెక్ట్, కాబట్టి ఇది రాంగు.
అక్కడ డూ పక్కన డస్ పక్కన ఇక్కడ హీ లైక్డ్ V2 వచ్చింది. కాబట్టి రాంగ్. డూ, డస్, డిడ్ ఏవైనా వచ్చినప్పుడు వాటి పక్కన V1 వస్తేనే అది రైట్ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా బాగా బండ గుర్తులు పెట్టుకోండి, మీకు సక్సెస్ అవుతారు. 120 ఇఫ్ ఐ డాష్ ద క్లాస్ టీచర్ ఐ వుడ్ నాట్ పనిష్ దట్ స్టూడెంట్. ఇది ఇంప్రాబుల్ కండిషన్ దాన్ని చెప్పుకున్నాం, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం క్లాస్ టీచర్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అయ్యి ఉంటే పనిష్మెంట్ ఇవ్వనని చెప్తున్నాడు. అయ్యా ఒక ఇంపాసిబుల్ కండిషన్స్, అది అబంధాన్ని అయినట్టుగా చెప్పడం. ఇట్లాంటివి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏదైనప్పుడు కూడా వర్ ఉన్నదే కరెక్ట్ ఆన్సర్. అదంతట్లో డౌట్ లేకుండా రాసేసుకోండి. ఇంప్రాబుల్ కండిషన్స్ అంటే ఛాన్సెస్ లేని దాన్ని, అసలు ఛాన్సే లేని దాన్ని, అస్సలు ఛాన్స్ లేని దాన్ని ఛాన్స్ ఉన్నట్టుగా చెప్పడం. నేను క్లాస్ టీచర్ అయ్యే అవకాశం లేదు, అయ్యి ఉన్నట్లయితే పనిష్మెంట్ ఇవ్వనంటున్నాడు. ఇటువంటి ఇంప్రాబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏదైనా కానీ వర్ అనేది ఆన్సర్ మీరు పెట్టండి. 121 హరీష్ వాంట్ టు బి గ్రేట్ రెజ్లర్ బట్ హీ ఈజ్ డాష్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజ్ టు ఫుల్ఫిల్ ద బ్లాంక్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. స్ట్రాంగ్ ఇనఫ్, ఇక్కడ వెర్బ్ సంబంధించి రాయాలి. ఈజ్ కానీ అతడు రెజ్లర్ కావాలనుకున్నాడు, కానీ అన్నప్పుడు నెగిటివ్ వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, బట్ వచ్చినప్పుడు ఫస్ట్ సెంటెన్స్ సపోర్ట్ చేద్దాం. నెగిటివ్ రెజ్లర్ కావాలంటే ఏం చేయాలి? తగినంత బలంగా ఉండాలి. బలంగా లేడు అని చెప్పాలి. బలంగా లేడని చెప్పేది ఏంటి? నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. ఇక్కడ యాడ్జెక్ట్ సంబంధించింది కాబట్టి ఇది యాడ్ వర్బ్ రావాలి. బలంగా లేడు అని చెప్పడం కోసం సెకండ్ పడతాం. స్ట్రాంగ్ ఇనఫ్ అంటే బలంగా ఉన్నాడని. నాట్ ఇనఫ్ స్ట్రాంగ్ అనకూడదు. ఇక్కడ దీనికంటే ముందు వస్తే అది యాడ్జెక్టివ్ అయిపోతుంది. ఇనఫ్, స్ట్రాంగ్ ఇవి ఇట్లా రాయరు. అలా యాడ్ వర్బ్ అంటే యాడ్జెక్టివ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే యాడ్జెక్టివ్ తర్వాతనే ఎనఫ్ రావాలి. సో నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, సరైనటువంటి బలం లేదు, అంత గట్టిగా లేడు, దృఢంగా లేడని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 122 ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్. ద మీనింగ్ ఆఫ్ ద టూ సెంటెన్స్ కెన్ బి. అంటే నేను స్టేషన్కి వెళ్ళాను, అప్పుడే బస్సు వచ్చేసింది. అప్పుడు ద బస్ వచ్చేసింది. నేను వెళ్ళానో వెళ్ళలేదో వచ్చేసింది. అంటే ఒక యాక్షన్ జరిగింది, జరగలేదో, జరగకముందు రెండో యాక్షన్ కూడా జరిగిందని చెప్పడం. ఇమీడియట్ యాక్షన్, నేను వెళ్ళటంతోనే బస్సు వచ్చేసింది, వెంటనే వచ్చేసిందని. ఇట్లాంటప్పుడు నో సూనర్ వాడుతూ ఉంటారు, అర్థం చేసుకోండి. ఇటువంటి యాక్షన్స్కి నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ ద స్టేషన్ దాన్ ద బస్ కేమ్ ఇన్. నేను స్టేషన్ చేరకముందే బస్సు వచ్చిందని చెప్పాడు. ఇది యాజ్ సూన్ యాజ్ అంటే ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక యాక్షన్ జరుగుతుంది. నేను బస్ స్టాండ్లోకి బస్సు వచ్చింది, నేను అప్పుడు వెళ్ళాను అంటున్నాడు. ఇది తప్పు. వెళ్ళిన తర్వాత బస్సు వచ్చింది. ఇది బస్సు వచ్చిన తర్వాత వెళ్ళలేదు. ఇక్కడ బిఫోర్ వాడినప్పుడు ఫస్ట్ యాక్షన్ సెంటెన్స్కి హ్యాజ్ యాడ్ వస్తుంది, వచ్చింది. ద బస్ హ్యాజ్ కమ్ ఇన్. హ్యాజ్ రాదు, హ్యాడ్ ఆల్రెడీ రావాలి ఇక్కడ. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ బిఫోరు, ఆఫ్టరు, వెన్ వాడేటప్పుడు సెకండ్ యాక్షన్ సెంటెన్స్కి, సెకండ్ పూర్తి చేసుకున్న సెంటెన్స్కి సింపుల్ పాస్ట్లో రాయాలి. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లేదు, ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది రాంగ్. సో యాజ్ సూన్ యాజ్ ఒకటి అయిన తర్వాత ఇంకొకటి జరిగింది పని అని చెప్తున్నాడు. ఆల్ బస్సెస్ కేమ్ ఇన్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. నేను వచ్చేటప్పటికే స్టేషన్కి అన్ని బస్సులు వచ్చినాయని చెప్తున్నాడు. పైదానికి దీనికి అసలు మీనింగే లేదు, ఇది క్వైట్ రాంగ్. సో నో సూనర్, ఇది నేను అలా బస్ స్టాండ్లోకి వెళ్ళానో వెళ్ళలేదో, వెళ్ళకముందే, నేను వెళ్ళటం కూడా కంప్లీట్ కాకముందే బస్సు వచ్చింది అంటే ఇమీడియట్ యాక్షన్, క్విక్ యాక్షన్ చెప్పేటప్పుడు ఇట్లా నో సూనర్ దాన్ని వాడుతూ ఉంటారు. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 123 చూస్ ద వర్డ్ దట్ కెనాట్ బి యూజ్ టు రైట్ అండ్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. యాడ్వర్బియల్ రీజన్ ఆఫ్ యాడ్వర్బ్ అంటే కారణం కోసం వాడేటటువంటి పదాలు ఇచ్చిండు అన్నీ, ఒకటి మాత్రం దానికోసం వాడరు, అది ఏంటో కనిపెట్టినాడు. సిన్స్ అంటే కొరకు కారణమే, యాజ్ అంటే అది కారణమే, బికాజ్ ఎందుకు చేస్తున్నాడు అది కూడా రీజన్కే, వెన్ అనేది రీజన్ కాదు టైంకి వాడతారు కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద యాడ్జెక్టివ్స్. ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద యాడ్జెక్టివ్, ఇది ఏ సిల్క్ నైస్ శారీ, ఏ నైస్ సిల్క్ శారీ, ఏ శారీ నైస్ సిల్క్, ఏ సిల్క్ శారీ నైస్, ఇట్లాంటిది నౌన్ ఫ్రేజ్ ఇచ్చినప్పుడు నౌన్ ఏదైతే చివర ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందు. ఇక్కడ శారీ అనేది వచ్చింది,
సిల్క్ వచ్చింది, నౌన్ కాదు ఇది, శారీ వచ్చింది, నైస్ వచ్చింది. కాబట్టి థర్డ్ ఫోర్త్ రైట్ ఆన్సర్ కాదు. శారీ 2 వచ్చింది, కానీ ఏ సిల్క్ నైస్ శారీ, ఏ నైస్ సిల్క్ శారీ ఏదంటే ఇక్కడ మెటీరియల్ వచ్చింది, ఇక్కడేమో క్వాలిటీ వచ్చింది. ముందు 2 కూడా డిటర్మైనర్తో స్టార్ట్ అయినాయి. ఓకే, అన్ని డిటర్మైనర్స్తో స్టార్ట్ అయినాయి కానీ ముందు మనం చూసుకోవద్దు. ఇట్లాంటివి వచ్చినప్పుడు చివరి నౌన్ వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఈ నౌన్ వచ్చినాయి, 2 వచ్చినాయి. యాడ్జెక్టివ్తోనే, కానీ డిటర్మైనర్స్ అంటే ఆర్టికల్స్ కానీ పాసివ్ యాడ్జెక్టివ్స్ కానీ అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఆర్టికల్తో స్టార్ట్ అయినాయి 2 కూడా. ఆ తర్వాత యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ రావాలి ఆర్డర్లో. ఇక్కడ క్వాలిటీ వచ్చింది, ఇక్కడేమో మెటీరియల్ వచ్చింది. కాబట్టి క్వాలిటీ వచ్చినటువంటి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డూ యు నో మిస్సెస్ గీత? ఎస్ ఐ డూ అన్నప్పుడు డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years. 4 years అంటే చాలా కాలం నుంచి తెలుసుకున్నాను అన్నాడు. అంటే ఇటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్లో వాడాలి, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఇక్కడ ఐ నో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తెలుసు అంటున్నాడు కాబట్టి ఇక్కడ హ్యావ్ నాట్ నోన్, తెలియదు అన్నట్టు మీనింగ్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగు. ఐ డూ నో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది కూడా రాంగు. ఐ హ్యావ్ నోన్ ఇక్కడ ఫర్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది, అలాగే సిన్స్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ వచ్చినట్లయితే సిన్స్ రావాలి. ఇక్కడ ఫర్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినా సరిపోతుంది. కాబట్టి హ్యావ్ నోన్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ స్విమ్మింగ్ సబ్జెక్ట్ లాగా వచ్చింది, ఒక యాక్టివిటీ. స్విమ్మింగ్ అనేది యాక్చువల్లీ వెర్బ్ అనుకుంటారు. ఒక వెర్బు పదే పదే రిపీట్ అయినప్పుడు అది హ్యాబిట్గా మారుతుంది. దీన్నే వెర్బల్ నౌన్ అంటారు, జరండ్ అంటారు. కాబట్టి ఈ జరండ్ ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇన్ఫార్మ్ వస్తుంది కరెక్ట్, కానీ సబ్జెక్ట్ తర్వాత రావాలి. ఇది ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ వచ్చింది, సబ్జెక్టుగా వచ్చింది. ఇట్లాంటి వెర్బల్ నౌన్స్ సబ్జెక్టులా వస్తాయి, ఆబ్జెక్ట్లా కూడా వస్తాయి. ఇక్కడ సెంటెన్స్ ఏమంటున్నాడు? పాస్ట్ పార్టిసిపుల్ అన్నాడా, ప్రజెంట్ పార్టిసిపుల్ అన్నాడా, హెల్పింగ్ వర్బ్ అన్నాడా, జరండ్ అన్నాడా? జరండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక యాక్టివిటీ ఇలాగా మారిపోయింది, ఒక యాక్షన్ ఎప్పుడైతే ఒక యాక్టివిటీలా మారిపోతుందో దాన్ని జరండ్ అంటారు. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేదు అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఆర్ నెగటివ్ ప్లస్ V3 ఇట్లా రావాలి. సబ్జెక్ట్లో వచ్చిన అన్నిట్లోనూ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చింది, ఆ తర్వాత V3 రావాలి. ఇక్కడ హ్యావ్ బీన్, బీయింగ్ వచ్చింది. కంప్లీటెడ్ వచ్చింది. మీట్ మెట్ V3 వచ్చింది. ఐ హ్యావ్ నో బ్రోకెన్ చైర్స్, ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది, ఇక్కడ వెర్బ్ ఏం రాలేదు ఇక్కడ హ్యావ్ తర్వాత. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద లెక్కేస్తారు దీన్ని. కాబట్టి రాంది అడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ 128. ద వీవర్ సెడ్ రమ్య డూ యూ వాంట్ టు బై ఇట్, చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ డూ యూ వాంట్ మీరు ఒకటే గుర్తు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ వచ్చింది ఏదో చూసుకోవాలి. ఇక రిపోర్టింగ్ పార్ట్ అయిపోయింది, దట్ వచ్చింది, ఇక్కడ ఇఫ్ వచ్చింది, ఇక్కడ వాట్ వచ్చింది. మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తేనే ఇఫ్ కానీ వెదర్, ఇట్లా రెండిట్లో ఏది వచ్చినా కానీ కరెక్ట్ ఆన్సర్. దాన్ని చూసుకోవాలి ముందు. ఈ మోర్ దాన్ ఒకటి వచ్చినప్పుడు మిగతావి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కంజంక్షన్తో తెలిసిపోయింది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 129. హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బై డాష్ కార్. బై వచ్చినప్పుడు ఆర్టికల్ లాంటిది ఏమి వాడాల్సినటువంటి అవసరం లేదు. నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. ఇక్కడ బై ఏ కారు, బై యాన్ కారు, బై ద కారు అనాల్సినటువంటి అవసరం లేదు, పర్టికులారిటీ చూపించాల్సినటువంటి అవసరం లేదు. 130. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ ప్రైమ్ మినిస్టర్. యాజ్ ఇఫ్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్, సబార్డినేట్ క్లాస్గా వచ్చింది. ఈ ఫీల్స్ అనేది మెయిన్ ప్రిన్సిపల్ క్లాస్. కాబట్టి యాజ్ ఇఫ్ వచ్చినట్టయితే
అది కాంప్లెక్స్ సెంటెన్సే. యాజ్ ఇఫ్, యాజ్ సూన్ యాజ్, యాజ్ లాంగ్ యాజ్, వెన్, సిన్స్, బిఫోర్, ఆఫ్టరు, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లో భాగాలే, కంజంక్షన్స్ అవి. కాబట్టి యాజ్ ఇఫ్ వచ్చినట్టయితే కాంప్లెక్స్ సెంటెన్స్, అది సింపుల్ కాదు, కాంపౌండ్ కాదు, కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా కాదు. కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే మోర్ దాన్ వన్ సబార్డినేట్ క్లాసెస్, మోర్ దాన్ వన్ ప్రిన్సిపల్ క్లాసెస్ వస్తాయి. అంటే 2 సబార్డినేట్ క్లాసులు, 2 ప్రిన్సిపల్ క్లాసులు ఇట్లా వస్తుంటాయి అన్నమాట. మోర్ దాన్ వన్ అట్లా వచ్చిన దాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ అని బాగా గుర్తుంచుకోండి. ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే మోర్ దాన్ వన్ సబార్డినేట్ క్లాసెస్, ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాసెస్ వస్తాయి, ఒకటి కంటే ఎక్కువ ప్రిన్సిపల్ క్లాసెస్ వస్తాయి. ఇటువంటి సందర్భాలలో మనం ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని వాడతాం. ఇక్కడ ఈ సెంటెన్స్ యాజ్ ఇఫ్ అనేది కాంప్లెక్స్ సంబంధించింది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. ద గ్రేటెస్ట్ థింగ్ ద ఏజర్ అంటే ఏంటంటే వృద్ధాప్యం. కెన్ బి ప్రౌడ్ ఆఫ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మెన్. కాన్షియస్నెస్ అంటే అవేర్నెస్ ఆఫ్ ద మెన్. ఇన్ దిస్ డ్రంకెన్ అర్జెస్ పవర్ అండ్ నేషనల్ ప్రైడ్. అర్జెస్ అంటే ఉద్వేగంతో కూడినటువంటి శక్తి, అది నేషనల్ ప్రైడ్. మ్యాన్ మే ఫ్లాట్ అంటే ఏంటంటే తిరస్కరించడం, అలాగే అండ్ జీర్ తిరస్కరించడం, అండ్ జీర్ ఎగతాళి చేయటం, అట్లా ఉంటుంది అనమాట. వృద్ధాప్యం పెరిగినప్పుడు వాళ్ళని మనం లెక్క చేయం, ఎగతాళి చేస్తూ ఉంటాం. వెన్ ఆర్గనైజ్ నేషనల్ సెల్ఫిష్నెస్, రేషియల్ యాంటిపతి అంటే ద్వేషం, రేషియల్ యాంటిపతి ఇవి కూడా. అండ్ కమర్షియల్ సెల్ఫ్ సీకింగ్ బిగిన్ టు డిస్ప్లే దేర్ అగ్లీ డిఫార్మిటీస్ అంటే ఏంటంటే అంగవైకల్యాన్ని గురించి, వీటి గురించి మనం ద్వేషిస్తూ ఉంటాం వీళ్ళ గురించి. ఇన్ ఆల్ దేర్ నాకెడ్నెస్ అంటే వాళ్ళ యొక్క నగ్నత్వానికి గుర్తు, అంటే తెలివి తక్కువతనానికి గుర్తు అని అర్థము. దెన్ కమ్స్ ద టైమ్ ఫర్ మ్యాన్ టు నో వాట్ ఈజ్ సాల్వేషన్ ఈజ్ నాట్ ఇన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఎక్స్టెండెడ్ ట్రేడ్ రిలేషన్స్. ఈ సాల్వేషన్ పొలిటికల్గా కాదు, అలాగే ట్రేడ్ రిలేషన్స్ కూడా కాదు. నాట్ ఇన్ ఎనీ మెకానికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సోషల్ సిస్టమ్, మెకానికల్గా రీఅరేంజ్మెంట్ చేయటం సోషల్ సిస్టమ్ అనేది కాదు. బట్ ఇన్ ఏ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్, ఈ లైఫ్లో డీపర్ చేంజెస్ రావాలి. ఇన్ ద లిబరేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఇన్ లవ్ ద రిలేషన్ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్. ఇది మానవత్వం అనేది ఉండాలి. ఓకే, గాడ్ ఇన్ మ్యాన్, మనిషిలో దైవత్వం ఉండాలన్నమాట, మంచితనాన్ని ఎక్కువ చూపించాలి. ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మనకి ఏది ఆన్సర్స్ చూద్దాం. ఇన్ దిస్ ప్యాసేజ్ ద ప్రేజ్ గాడ్ ఇన్ మ్యాన్ అంటే ఏంటి? గాడ్ హ్యావింగ్ అస్యూమ్డ్ ద షేప్ ఆఫ్ ద మ్యాన్, నైదర్ ఫుల్లీ గాడ్లీ ఫర్ ఫుల్లీ హ్యూమన్, మ్యాన్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్, ద డివైన్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్ అంటే మంచి క్వాలిటీస్, మనిషిలో మంచి క్వాలిటీస్ అని మీనింగ్ వస్తుంది కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ద ఆథర్ యూజెస్ ఎక్స్ప్రెషన్ అగ్లీ డిఫార్మిటీస్ అంటే ఏంటి? టు షో హిజ్ ఇండిగ్నేషన్ అంటే డిస్లైకింగ్, దేని వైపు? పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఇష్టం లేదా? ద లిబరేషన్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ పట్ల, సెల్ఫిష్నెస్ అండ్ మెటీరియలిజం ఆఫ్ ద పీపుల్, ద డ్రంకన్ ఆర్జిన్స్ ఆఫ్ ద పవర్ అంటే మనిషి యొక్క సెల్ఫిష్నెస్ గురించి, వాళ్ళకి యాంత్రిక జీవితం గురించి కవి అంటే ఈ ఆథరు మనకి వ్యతిరేక భావం చూపిస్తున్నాడు కాబట్టి అగ్లీ డిఫార్మిటీస్ అంటే మనం థర్డ్ వన్ రైట్ వేసుకోవచ్చు. అకార్డింగ్ టు ద ఆథర్ సాల్వేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లైస్ ఇన్ హర్ అంటే సాల్వేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైస్ ఎందుట్లో ఉంటుంది? ఎక్స్టెండెడ్ ట్రేడ్ రిలేషన్స్లోనా, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్, ఆర్జీ ఆఫ్ నేషనల్ ప్రైడా, అలాగే హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సెరెనిటీ అంటే కామ్నెస్, సినానం పడుతున్నాడు. సెరెనిటీ అంటే కామ్నెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్మర్ కాదు, డ్రాగింగ్ కాదు, ఎర్నెస్ట్ కాదు. 135 ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ వర్డ్ బెస్ట్ represent the given set of words. A person whose thoughts are turned in words.
ఒక వ్యక్తి యొక్క ఎవరైతే ఆలోచనలు ఉన్నాయో, వాడి మాటల్లో వస్తాయో వాళ్ళని ఏమంటారు? ఎక్స్ట్రాక్ట్ అంటారా? ఇంటెలిజెంట్ తెలివిగలవాడు అంటారా? అలాగే ఇన్వర్టబుల్ చేంజ్డ్ మైండ్ అంటారా? ఇంట్రావర్ట్ అని అంటారా? అంటే ఇంట్రావర్ట్ అంటే బయటికి కొంత చెప్పుకోలేరు ఐడియాస్ అని వస్తుంది. ఇక్కడ మాత్రం ఏ పర్సన్ హూస్ థాట్స్ ఆర్ టర్న్ ఇన్ వర్డ్స్, దీనికి మాత్రం కరెక్ట్ వర్డ్ మనకి ఇంట్రావర్టే. కాబట్టి ఇంట్రావర్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.